పశ్చిమ బెంగాల్లో మలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 29న బెంగాల్లో 142 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. భవానీపూర్ నుంచి కీలక నేతలు మమతా బెనర్జీ, సువేందు అధికారి పోటీ పడుతున్నారు. వచ్చే నెల 4న టీఎంసీ, బీజేపీ భవితవ్యం తేలబోతుంది. మొదటి విడత పోలింగ్ లో ఇప్పటికే ఏప్రిల్ 23న 152 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 29న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగబోతుంది. ఈసారి బెంగాల్లో టీఎంసీ తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేక బీజేపీ పాగా వేస్తుందా అనేది మే 4న తేలనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, పశ్చిమ బెంగాల్లో మలి విడత ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. ఈ నెల 29న ఎన్నికలు జరగబోతున్నాయి. అప్డేట్స్ ఏంటి గోపి ఓవరాల్ గా? రెండవ దశ సంబంధించిన ఎన్నిక ఏప్రిల్ 29న జరగబోతుంది. దానికి సంబంధించి ఈ రోజు ప్రచారానికి ముగింపు ఉంది. అయితే ప్రస్తుతం ఇటు టీఎంసీ వర్సెస్ బీజేపీ పోరులో ఈ రెండవ దశ చివరి దశ కావడం, దీంట్లో 142 స్థానాలకు ముఖ్యంగా 29వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే దీంట్లో కోల్కతా, హౌరా, హుగ్లీ ఈ జిల్లాల్లో చాలా ప్రధానమైన పోటీ ఉండబోతుంది. దీంట్లో టీఎంసీకి సంబంధించిన మమతా బెనర్జీ ఈ 142 స్థానాల్లో తను కూడా పోటీ చేయబోతున్నారు. అయితే ఇటు ఇప్పటికే బీజేపీ ఈ ఏదైతే కలకత్తా భద్రతకు సంబంధించిన అంశం కావచ్చు, ఇతర అంశాలపైన కూడా టీఎంసీని ప్రజల్లోకి ఎండగడుతూ ప్రచారం కొనసాగించడం జరిగింది. దాదాపు కేంద్ర మంత్రులంతా కూడా పశ్చిమ బెంగాల్లోనే ఉంటూ ఈ యొక్క ప్రచారాన్ని అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈసారి బీహార్ తర్వాత ఈ జరగబోయే వెస్ట్ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి. సో ఈ సందర్భంగా అంటే గత మొదటి ఫేజ్ లో జరిగిన ఎన్నికలను కనుక చూస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా నమోదు కానటువంటి ఓటింగ్ శాతం వెస్ట్ బెంగాల్లో నమోదవడం జరిగింది. మరి రెండవ దశకు 142 స్థానాలకు జరగబోతున్న ఈ ఎన్నికలకు సంబంధించి మరి ఓటర్లు ఏ విధంగా ముందుకు రాబోతున్నారు, ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ నమోదు కాబోతుంది అన్న దానిపైన కూడా దేశవ్యాప్తంగా అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో గత 3 సార్లు కూడా ఈ మమతా బెనర్జీకి సంబంధించిన ప్రభుత్వమే కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఈసారి అధికార మార్పిడి ఖచ్చితంగా ఉంటుందన్న ఆశాభావంతో బీజేపీ అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే రెండో దశ పోలింగ్ కు సంబంధించి ఎన్నికల అధికారులు కూడా అదే రీతిలో భారీ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి దశ ఎన్నికల్లో బాంబు పేలుడుకు సంబంధించి కావచ్చు, లేదా ఒక మహిళ గాయపడి ఆ తర్వాత పోలింగ్ రోజు జరిగిన ఘర్షణ వాతావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవడము, ఆ తర్వాత కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించి ఓటింగ్ ఆలస్యం అవ్వడము, వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని అటువంటి పరిస్థితులు ఏవి కూడా పునరావృతం కాకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లను అయితే ప్రస్తుతం ఎన్నికల అధికారులు చేశారు. దీనికి సంబంధించి 2500 కంపెనీల సెంట్రల్ ఫోర్స్, ఇటు సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ వంటి కంపెనీలను అక్కడ బందోబస్తు కోసం నిర్వహించారు. ఇటు ప్రధాని నరేంద్ర మోదీ, మమతా బెనర్జీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. మరి ఈ చివరి ర్యాలీలో ఇటు బీజేపీ గెలుపుపై ధీమాను కూడా వ్యక్తం చేస్తుంది. 45 లక్షల మంది ఓటర్లను జాబితాల నుంచి తొలగించారంటూ కూడా ఇప్పటికే మమతా బెనర్జీ సెకండ్ ఫేజ్ ప్రచారంలో ఆమె ఎన్నికల ఓట్లను తొలగించిన అంశం పైన కూడా ఆమె ప్రధానంగా ప్రచారం చేయడం జరిగింది. మరి అయితే ప్రధాని కూడా చివరిలో బెంగాలీ ర్యాలీకి సంబంధించి కూడా ఆయన అనేక అంశాలను కూడా ఆయన అడ్రస్ చేయడం జరిగింది. రానున్న 4వ తేదీన స్వీట్లు పంచుకోండి, అదే విధంగా బాణాసంచ కాల్చండి అంటూ కూడా ఆయన ప్రకటించిన పరిస్థితి చూసాము. మరి ఈ 2 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 29న మరి ఆ ఓటర్లు ఎవరికి ఓటు వేయబోతున్నారు, బీహార్ తరహాలోనే బీజేపీ అక్కడ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందా, లేదంటే ఇటు మమతా బెనర్జీకే ప్రజలు పట్టం కడతారా అనేది కూడా మే 4నైతే తేలనుంది. రైట్, థాంక్యూ గోపి. పశ్చిమ బెంగాల్లో మలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 29న బెంగాల్లో 142 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. భవానీపూర్ నుంచి కీలక నేతలు మమతా బెనర్జీ, సువేందు అధికారి పోటీ పడుతున్నారు. వచ్చే నెల 4న టీఎంసీ, బీజేపీ భవితవ్యం ఏంటో తేలబోతుంది. ఇక మొదటి విడత పోలింగ్ లో ఇప్పటికే ఏప్రిల్ 23న 152 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 29న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగబోతుంది. ఈసారి బెంగాల్లో టీఎంసీ తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేక బీజేపీ పాగా వేస్తుందా అనేది మే 4న తేలనుంది.